యేసు వార్త 8వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు 6 అద్భుతాలు లేదంటే స్వస్థతలు లేదంటే సూచక్రియలు వంటివి మనకు కనపడతాయి. రైట్. మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. చూడండి, 1 నుండి 4వ వచనం వరకు 1 నుంచి 4వ వచనం వరకు కుష్టు వ్యాధిగ్రస్తుని ప్రభువుల వారు స్వస్థపరచుట అనేది కనపడుతుంది. ఏం కనపడుతుందండి? 1 to 4 కుష్టు వ్యాధిగ్రస్తుని ప్రభువు స్వస్థపరచుట. 5 నుంచి 13 వరకు ఇది మనకు ఒక శతాధిపతి దాసునికి కలిగిన స్వస్థత కనపడుతుంది. 5 నుంచి 13 శతాధిపతి దాసునికి కలిగిన స్వస్థత కనపడుతుంది. 14 నుంచి 17 వరకు 14, 15, 16, 17 పేతురు అత్తగారి స్వస్థత, దానితో పాటు అనేక మంది రోగాలను దయ్యాలను ప్రభు విడిపించుట అన్నది అక్కడ మనకు కనపడుతుంది. రైట్. 18 నుంచి 22 వరకు 18 నుంచి 22 వరకు మనకు అక్కడ ఉన్నటువంటిది ఒక టాపిక్ ఏంటిది అని అంటే అదొక స్వస్థత కిందకి రాదు, ఒక టాపిక్, ఆలోచించాల్సినటువంటి అంశము. ఒక వ్యక్తి వచ్చేసి ప్రభువా నేను నీతో పాటు ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడంటే ప్రభు ఆయనకు ఒక ఆన్సర్ ఇస్తాడు. ఏమనిస్తాడంటే ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, నక్కలకు బొరియలు కలవు, మనుష్య కుమారుడు తలదాచుకోవటానికి స్థలము లేదు అని చెబుతూ కంక్లూజన్ గా మృతులను పాతి పెట్టుకుంటారు అని చెప్తాం. రైట్. ఇది అయిపోయిన తర్వాత 22 వరకు 18, 19, 20, 21, 22 ఈ 5 వచనాలు ఒక కాంటెక్స్ట్, ఒక సందర్భము, ఒక దాన్ని బట్టి ప్రభు ఆన్సర్ ఇచ్చాడు. 23 నుంచి 27 వరకు సముద్రంలో కలిగినటువంటి గలిలయ సముద్రంలో కలిగినటువంటి తుఫానును అణుచుట అన్నది కనపడుతుంది. 28 నుంచి 34 వరకు 28 నుంచి 34 వరకు ఉన్నటువంటిది గెరాసేనీయుల దేశంలో బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించుట అన్నది మనకు కనపడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని స్వస్థతలు కనపడుతున్నాయి? కుష్టు వ్యాధిగ్రస్తుడు, శతాధిపతి దాసుడు, పేతురు అత్తగారు, ఆ తర్వాత ఇవి స్వస్థతలు. తర్వాత లాస్ట్ ఒక స్వస్థత కనపడుతుంది. ఒక ప్యాసేజికల్ అంటే ఒక సందర్భానుసారమైనటువంటి ఒక కన్వర్సేషన్, ఒక సంభాషణ కనపడుతుంది. తుఫానును అణుచుట అన్నది అది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యంగా మనం చూస్తున్నాం. మనకి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి అర్థం ఇది. రైట్. 8వ అధ్యాయాన్ని మనము ఈ రకంగా 6 భాగాలుగా మనం చూసుకుంటున్నాం. అయితే ఈ 6 భాగాలలో నేను లాస్ట్ 2 నేను మీ దృష్టికి నేను హైలైట్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ రోజున 3వది 4వది సింపుల్ గా చెప్పేసి 5, 6ని నేను హైలైట్ చేస్తాను. 3వ పాయింట్, 3వ టాపిక్ అండ్ 4వ టాపిక్, వీటిని మనం అర్థం చేసుకుందాం. 3, 4లో పేతురు అత్తగారి స్వస్థత, తర్వాత 4వది ఒక సంభాషణ, ఒక వ్యక్తి వచ్చేసి యేసు ప్రభుని ప్రభా లెట్ మీ ఫాలో యూ, నేను అనుసరిస్తానని చెప్పినటువంటి సందర్భం ఏదుందో అది మనం చూస్తాం. పేతురు అత్తగారిని స్వస్థపరచినటువంటి సందర్భం ఏదైతుందో దాన్ని మనం దృష్టిద్దాము. అండ్ మళ్ళా నేను ఇంకొకసారి నేను మీకు తర్వాత కాలంలో ఈ శతాధిపతి దాసుని యొక్క స్వస్థత గురించి ఇంకొకసారి నేను మీకు ఇంకా దాంట్లో చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అది వర్ణించుకుంటూ ఉంటే సమయం నాకు సరిపోదు కాబట్టి నేను దాన్ని ఇంకొకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 14వ వచనం నుంచి మనం కంటిన్యూ అవుతాం. పేతురు తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించే జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. వెరీ సింపుల్. 14 and 15 కదా, చాలా చిన్న, చాలా చాలా చిన్నది కదా. ఆమె రోగంతో ఉంది. ఏమిటా రోగం చెప్పాలి? ఏమిటా రోగం? పేతురు అత్తగారు పిల్లనిచ్చిన తల్లో లేదంటే మేనత్తనో తెలియదు, కానీ చాలా మంది పండితులు చెప్పేది పిల్లనిచ్చిన తల్లి అనేసి అంటారు. ఓకే, ఎవరొకరు కానివ్వండి. ఆమెకి ఏమైందంట? ఏం జ్వరమో రాయలేదు, డెంగ్యూనో స్వైన్ ఫ్లూనో, ఆ రోజులు ఆ రోగాలు ఉన్నాయో లేదు కూడా మనకి తెలియదు, రాయబడలేదు. దాని గురించిన వర్ణన కూడా మనకు అవసరం లేదు. ఏది ఉందో దాని గురించి మనం చూసుకుందాం. రైట్. చూసుకునేటువంటి క్రమంలో ఆమెకు జ్వరం వచ్చింది. యేసు ప్రభుల వారు వెళ్ళి ఆమె చేయబట్టుకోగానే షీ హీల్డ్, స్వస్థత పొందింది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చిన్న దానిని కూడా మత్తయి భక్తుని చేత రాయించాడు? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న.
రైట్. ఏమి జ్వరమో అన్నది మనకు అవసరం లేదు, కానీ ఇంత చిన్నదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు అనేది మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాయింట్ ని రాయించటానికి గల కారణము ఏమిటి అని అంటే, అక్కడికి ఆగిపోలే, కంటిన్యూషన్. ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ఇక్కడ వరకు ఆగుదాం. ఏం జరిగింది అక్కడ? ఇది మనం ఆలోచన చేయాలి. ఒక పర్సన్, పేతురు అత్తగారు అన్నది ఆ రెఫరెన్స్ ఏదైతుందో దాన్ని పేతురు అత్తగారిని అలా పక్కన పెట్టేద్దాం. ఒక వ్యక్తి బలహీనంగా ఉంది, యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమె దగ్గరికి వచ్చాడు, వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. వెంటనే ఆమె లేచి యేసు ప్రభువుల వారికి ఏం చేస్తుందంట? యేసు ప్రభువుల వారికి ఉపచారము చేయుచును. వెల్, సూపర్, ఎక్సలెంట్, డౌట్ లేదు. స్వస్థత పొందిన తర్వాత నువ్వు ఉపచారము చేసే వ్యక్తిగా మార్చబడాలి. అది లెంతీ సబ్జెక్ట్, లెట్ us see some other time, రైట్? ఇప్పుడు నాకు కావాల్సినటువంటి పాయింట్ ఉపచారము చేయుట అన్నది కాదు, అది సెకండరీ నాకు యాజ్ ఆఫ్ నా ఈ కాంటెక్స్ట్ లో. ఆ తర్వాత సాయంకాలం అయినప్పుడు అన్న మాట ఉంది, చూసారా? సాయంకాలం అయినప్పుడు ఏం జరిగిందంట? జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు, స్వస్థత విడుదల పొందిన ఇల్లు అనేక మంది స్వస్థతకు విడుదలకు కారణమైంది. వాట్ హ్యాపెండ్ ఓవర్ దేర్? ఇక్కడ ఏం జరిగిందండి? స్వస్థత పొందిన ఇల్లు, బాగుపడినటువంటి వ్యక్తి జీవిత సాక్ష్యం, యేసు ప్రభు చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం, నీ కుటుంబము, యేసు ప్రభు చేత బాగుపడినటువంటి నీ జీవితము, యేసు ప్రభు చేత సంధించబడినటువంటి నీ బ్రతుకు అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించే రకముగా ఉండాలి. బాగుపడింది పేతురు అత్తగారు. సాయంకాలం అయినప్పుడు ఆ పదం ఎందుకు రాశారు అంటే, బికాస్ ఆఫ్ ఇంకా ప్రజలు కొన్ని కట్టుబాట్లలో ఉండిపోయారు. సబ్బాతు దినం, విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు, లేదు అంటే ఇంకొకటి హీలింగ్స్ ఇవన్నీ కూడా చేయకూడదు, ఇంకొక కార్యాలు చేయకూడదు. వాళ్ళకు కొన్ని లెక్కలు, కొన్ని పద్ధతులు, కొన్ని విలువలు, వివరాలు వాళ్ళకు ఉన్నాయి. యేసు ప్రభు అయితే ఆమెను ముట్టి స్వస్థపరిచాడు, ఆమె హీలింగ్ అయింది. వెంటనే ఈ మాట ఆ నోట ఈ నోట ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలిసింది. తెలిసిన తర్వాత యేసు ప్రభు ఏ ఇంట ఉన్నాడో ఆ ఇంటికి ఏమైందంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను, దయ్యాలతో పీడింపబడుతున్నటువంటి వాళ్ళు, బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే, అలా బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళను విడిపించి, బంధకాలలో ఉన్న వాళ్ళను విడిపించి ముందుకు సాగుటకు ఈ పేతురు అత్తగారు సాక్ష్యము, పేతురు అత్తగారి జీవితము ప్రభావితమైంది. నీవు కూడాను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా మేలు నీ జీవితంలో కలిగితే, ఐ రిపీట్ వన్స్ అగైన్, యేసు ప్రభు ద్వారా నీ జీవితంలో ఏదైనా మేలు కలిగితే నీ జీవితము అనేక మందిని ఆకర్షించే రకముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? మాట వలన, ఆయన మాట వలన అనేక రోగులను, అనేక పీడితులను, అనేక బంధకాలలో ఉన్న వాళ్ళను ప్రభు స్వస్థపరిచారు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మారినటువంటి నీ బ్రతుకు ఎంతమంది జీవితాలను ఆకర్షిస్తుంది? యేసు ప్రభు దగ్గర అద్భుతం పొందుకోవటానికైతే అద్భుతం పొందుకున్నావు, కానీ అద్భుతం పొందుకున్నావు కానీ ఇతరులను ఆకర్షించేటువంటి గుణము, అలాంటి భక్తి, అలాంటి ప్రార్థన నీ జీవితంలో లేదు. ఉపచారము చేయుచుండనన్న మాట నన్ను గనక పాస్టర్ గారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటే, నేనేమనుకుంటానంటే, అయ్యా యేసయ్య, నువ్వు నా ఇంటికి వచ్చావు, నా బ్రతుకు మారింది, ఐఎమ్ హ్యాపీ. నాలాగా అనేక మంది ప్రాంతంలో ఉన్నారు, నాలాగా నశించిపోతున్న వారు ఉన్నారు, నాలాగా రోగ పీడితులు ఉన్నారు. ఇది రోగం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నేను స్వస్థత పొందాను.
అది చీకటి శక్తుల వల్ల కలిగిన రోగమో, దురాత్మల వల్ల కలిగిన రోగమో, లేదంటే నిజంగా వచ్చిన రోగమో ఏదో నాకు తెలియదు, కానీ నీవు నన్ను ముట్టావు, నేను స్వస్థత పడ్డాను, నేను బాగుపడ్డాను. నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారు వస్తారు. నేను చెప్పి పంపించాను, ఊర్లోకి సమాచారం పంపించాను, వారందరూ వస్తారు. వారు వచ్చుటకు నేను చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాను ప్రభువా. నేను ఒక్కదాన్ని బాగుపడితే సరిపోదు, నా ప్రాంతం అందరూ బాగుపడాలి. నా పేతురు అత్తగారు చేస్తున్నటువంటి పని సువార్త సేవకు సిద్ధపరిచేటువంటి ఏర్పాట్లు చేస్తుందేమో నేను అనుకుంటున్నాను. అనేక మంది ఆమె ఉంటున్నటువంటి ప్రాంతంలోని వాళ్ళు రక్షింపబడుటకు ఆమె బాధ్యత కలిగి ఉంది. నీ ఉంటున్నటువంటి నీ ప్రాంతంలో, నీ కుటుంబంలోని వారు, నీ రక్త సంబంధికులు, నీ ఇంటి పేరు కలిగిన వారు, నీ సహోదరులు, నీ పాలోళ్ళు, వాళ్ళ రక్షణ బాధ్యత ఎవరు కలిగి ఉండాలి? చెప్పటానికైతే చెబుతున్నాం, కానీ దానికి తగిన క్రియ మన జీవితంలో ఉందా ప్రశ్న. దానికి తగిన క్రియ మన జీవితంలో లేనప్పుడు దాని ద్వారా ప్రయోజనం ఏమిటి? చిన్నదే కదా ప్యాసేజ్, చాలా చిన్నది, 2-3 వచనాలు ఉంది. ఈ 2-3 వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించండి, ఎందుకు రాయించండి? పద్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ జీవితం ద్వారా ఆ హాస్టల్ మొత్తం ప్రభావితం చేయబడాలి. నీ సాక్ష్యం ద్వారా, నీ మాట ద్వారా ప్రభావితం చేయబడాలి. నేను ఒక అమ్మాయిని నడిపించింది, ఇప్పుడు ఆ అమ్మాయి మానేసింది, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేటువంటి నీవు కొంతమందిని ప్రభావితం చేసావు, నీ పక్కన ఉన్న వాళ్ళని తెచ్చావు, ఇంకా కొత్త వాళ్ళని తీసుకొని రావాలి ప్రభువు దగ్గరికి. ఈ చర్చికని నేను చెప్పట్లే, యేసు ప్రభువు దగ్గరికి. లెట్ దెమ్ గో ఎనీ చర్చ్, నో ప్రాబ్లం. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువు దగ్గరికి వాళ్ళని నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? వాళ్ళు విడుదల పొందటానికి నువ్వు కారణం అవ్వాలి, వాళ్ళు బాగుపడటానికి నువ్వు కారణం అవ్వాలి, వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క కార్యము జరుగుటకు నువ్వు కారణం అవ్వాలి. 18-22 వచనం వరకు కనుక చూసుకుంటే ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడు అని అంటే, యేసు తన యొద్దనున్న జన సమూహంను చూచి వాళ్ళందరికీ వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. ఆ ప్లేస్ మొత్తం కూడాను ఏమైపోయిందంట? పేతురు అత్తగారి ఇల్లు ఏమైపోయిందో ఏంటిదో తెలియదు కదా. ఒక పెద్ద రాజకీయ సభను, స్వస్థత సభను, మొత్తం కూడా గందరగోళం. ఆ ఊరంతా పేతురు అత్తగారి ఇంట్లోనే ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. చెల్లి నా దగ్గరికి వచ్చేసి ఏమంటుందంటే, అన్న మా ఊర్లో మీటింగ్ పెట్టాలన్నాను. అమ్మ ముందు నువ్వు పోయి నువ్వు బాగుండమ్మా, తర్వాత చూద్దాం. ఆమె ఏమంటదంటే, మా ఊర్లో మీటింగ్ పెడితే మా వాళ్ళందరూ రక్షింపబడాలన్న, దానికి ఎంత ఖర్చు? అమ్మ నువ్వు ముందు ఇంటి రెంట్ కట్టుకొని పిల్లల చదువులు అవి చూసుకోతలే, అవి చాలు, తర్వాత చూద్దంటే, అబ్బే లేనే లేదు, నేను నెలకింత దాచి పెట్టుకుంటున్నాను, నేను వెళ్ళాడ మీటింగ్ పెడతాను. బాధ్యత వాట్ ఇట్ ఈస్, ఏంటిది అది? చెప్పాలండి, చెప్పాలి, చెప్పాలి. బాధ్యత ఎప్పుడు భారంగానే ఉంటుంది, సులభంగా ఉంటుందా? కదా. నిలబడి పెత్తనం చేయమంటే, కట్టబట్టుకొని పెత్తనం చేయమంటే చచ్చిపోయినోడు కూడా వచ్చి పెత్తనం చేస్తాడు. దయ్యం రూపంలో అయినా కానీ ఆడు వస్తాడు కదా. రాకుండా తెచ్చుకుంటావు, ఒక ఫోటో పెట్టి మా అప్ప చచ్చిపోయిన రోజు జ్ఞాపకం చేసుకుని లేనిపోని చెత్త సాధారం అంతా చేస్తావు. ఒక బాధ్యత ఎప్పుడు కూడాను పెయిన్ఫుల్ గానే ఉంటుంది, భారంగానే ఉంటుంది, అది ఇబ్బందికరంగానే ఉంటుంది. రైట్, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఈ కాంటెక్స్ట్ ని మనం చూసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. యేసు తన యొద్దనున్న జన సమూహాలను చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకొకసారి అది మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధ కూడా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేదనని ఆయనతో. ఎవరు? ద పర్సన్ హూ ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లా. ధర్మశాస్త్ర జ్ఞానంతోనూ ప్రవక్తల పుస్తకాల గ్రంథాలతోనూ అట్టి జ్ఞానంతో నింపబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి, మై మాస్టర్ ఐఎమ్ విల్లింగ్ టు ఫాలో యూ అంటున్నాడు. నేను ఎన్నో అనుసరిస్తాను అంటున్నాడు కదా. ఏమంటున్నాడు ఆయన? 5, 6, 7 అధ్యాయాలు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మంచి బోధ విన్నాడు. 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి స్వస్థతలు చూస్తున్నాడు, అన్ని సూపర్ ఉన్నాయి. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ జనాలు వస్తారు. ఇంకొంత కాలం అయిన తర్వాత అన్ని కానుకలు స్టార్ట్ అయ్యేటట్టున్నాయి ఈయన దగ్గర కదా. బాగుపడ్డోళ్ళు తృణమో, పనమో, ఫలమో ఏదో ఒకటి ఇచ్చిపోతారు కదా. ఆ రకంగా ఈయన దగ్గరికి వస్తే అన్ని బాగానే ఉంటాయని ఆలోచించి, ఐ విల్ ఫాలో యూ జీసస్ అన్నాడు. యేసు ప్రభు సామాన్యుడు కాదు కదా.
ఆడి మనసులో ఆలోచన పుట్టక ముందే ఎరిగినోడు. ఓ సీడు ఎందుకు నేను వస్తా అంటున్నాడో నాకు తెలుసురా నాయనా. ఇదిగో నువ్వేదో అనుకుంటున్నావు, నాకు పెద్ద ఇప్పుడు నువ్వు శాస్త్రివి కదా, నీ దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు కదా, నీవు కూడా ఒకప్పుడు వేరే వాళ్ళకి శిష్యుడిగా ఉన్నావు కదా, మీ యొక్క గురువులకు ఉన్నట్టుగా పెద్ద పెద్ద బంగ్లాలు విలాసవంతమైన జీవితాలు నాకున్నాయి అనేసి నువ్వు అనుకుంటున్నావేమో. ఏ చెట్టు కింద ఏ రోజు ఉంటానో నాకే తెలియదు, నువ్వు ఎందుకు నాతో పాటు అన్నట్టుగా సింపుల్ గా ఆ భావముతో యేసుప్రభు ఆయనకు ఆన్సర్ ఇచ్చాడు. యేసుప్రభు ఆయనకి ఇచ్చిన ఆన్సర్ ఇది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం ఫాలో అవ్వాలి చివరి వరకు. అయితే 23వ వచనం నుంచి మనం ఫాలో అయ్యేటువంటి క్రమంలో మనం ఇంకొక టాపిక్ ని కూడా మనం టచ్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇంకొక టాపిక్ కాదు, సేమ్ టాపిక్ ఇన్ అదర్ గాస్పల్. మార్కు సువార్తలో నుంచి 4వ అధ్యాయంలో 35వ వచనం నుంచి 5వ అధ్యాయంలోని 20వ వచనం వరకు. ఐ రిపీట్ వన్స్ అగైన్. లూకా సువార్త 4:35 నుంచి నేనేం చెప్పినా అయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు, 35 నుంచి 41 వరకు అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటిది అని అంటే స్వస్థత అన్నది, మనం స్వస్థత కాదు, ఈ తుఫానుని అణుచుట అన్నదాన్ని మనం చూస్తాం, రైట్. ఆ తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 20 వరకు గిరాసీనీయుల దేశంలో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుట అన్నదాన్ని మనం చూస్తాం. ఈ రెండు కూడాను ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23 నుంచి 34 వరకు మనకు కనపడుతుంది. 23 నుంచి 34 వరకు మనకు కనపడుతుంది. నా 23 నుంచి 27 వరకు ఉన్నటువంటి ఆ తుఫాను ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ని మనం చూసుకుందాము. అది మొత్తం కూడాను నేను వివరించను, కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక్క కీ పాయింట్ ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక కీ పాయింట్, రైట్. ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడాను, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి 41 వరకు మనం చూసుకుంటే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా. ఈ 35వ వచనం స్టార్టింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏమని చూస్తున్నాం మనం అక్కడ? అద్దరికి వెళ్ళుదామని. అంటే ఈ కాన్సెప్ట్ మనకి ఏమర్థం అవుతుంది? అక్కడికి వెళ్దామని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తున్నాడు. శిష్యులు ఆన్ హూస్ డ్యూటీ? ఎవరి పనిలో ఉన్నారు? చెప్పండి గట్టిగా. కరెక్టే కదా? శిష్యులు ఏ పనిలో ఉన్నారు? రాజు ఏ పనిలో ఉన్నారు? అక్కడికి వెళ్దాము అనేసి ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పారు. ఆ పాయింట్ మనకు మత్తయి సువార్తలో కనపడదు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణ అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అన్నది ఇక్కడ మనకు డైరెక్ట్ కాన్సెప్ట్ కనపడుతుంది. మార్కు సువార్తలో కొంచెం దాని వివరణాత్మకంగా మనం చూస్తాం. అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చిన. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండని ఇక్కడ ఆగుతాం, రైట్. ఇప్పుడు మళ్ళా మత్తయి సువార్తలోకి వచ్చేయండి, రైట్. 24వ వచనం. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ మార్కు సువార్తలో బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడ చూడండి 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా ఎవరు? మళ్ళీ ఆలోచన చేయండి. ఎవరు? కదా, పడవలో ఎవరున్నారు? వాళ్ళు అనాల్సిన మాట ఏంటిది? ఏమంటున్నారు? కొంచెం టైట్ కాగానే ప్రభు ఎవరో నాకు తెలీదు కదా. ఎక్కడున్నాడు ఆయన? వాళ్ళతోనే ఉన్నాడా? అదే పడవలో ఉన్నాడా?
కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ప్రభువుని దూరం చేసి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? ఏం చేసి మాట్లాడుతున్నారు? నేను ఒక చిన్న ప్రశ్న అడగనివ్వండి నన్ను. ఆ తుఫాను వస్తుందన్న విషయం ప్రభువుకు అసలు వెళ్ళమని చెప్పింది ఎవరు? వెళ్దామని చెప్పినది ఎవరు? కమాన్ బయలుదేరదామని చెప్పింది ఎవరు? ఆ తుఫాను వస్తుందన్న విషయం తెలీదా? తెలుసా తెలీదా? పడుకున్నాడు ప్రభు. వాళ్ళు ఒక ఏమంటారు, తుఫాను వచ్చింది. వచ్చిందా రాలేదా? ఏమొచ్చింది? వచ్చిందా రాలేదా? నువ్వు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది మరి? తుఫాన్ ఎందుకు వచ్చింది? 9వ అధ్యాయం 26వ వచనంలో అందుకు ఆయన ఆగండి 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 ఏమన్నాడు వాళ్ళను? ఎవరెవరు ఉన్నారు? ఓకే, అక్కడ ఆగుతాం. శిష్యులు, వాళ్ళ కౌంట్ మనకు సరిగా తెలియదు. డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు. సంహావ్ 10 మంది అంటారు, 9 మంది అంటారు, 7 మంది అంటారు, 12 మంది అయితే అప్పటికి అయ్యి ఉండరు అనేసి ఒక ఆలోచన చాలా మంది పండితులు. కొంతమంది ఉన్నారు శిష్యులు. యేసు ప్రభు వాళ్ళల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని బయటికి తెచ్చాడు. వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభు? చెప్పాలబ్బా, ఏమంటున్నాడు? ఎన్నో అధ్యాయంలో ఉంది? ఇదే 8వ అధ్యాయంలో నేనింత విశ్వాసం ఉన్నట్టు ఇంతవరకు ఎవడిలోనూ నేను చూడలేదన్నాడా? ఏ గ్రేట్ ఫెయిత్ అన్నాడు, ఏ లిటిల్ ఫెయిత్ అన్నాడు. కాంట్రాస్ట్ చూడండి ఇక్కడ ఎంత వైరుధ్యం ఉందో. వీళ్ళు ఇంకా ఇశ్రాయేలీలు. ఆ శతాధిపతి ఇశ్రాయేలీయుడు కాదు. ఆ శతాధిపతి ఒక జెంటైల్, ఒక అన్యుడు. యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తులు. యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తులు యేసు ప్రభుకి ఇచ్చిన విలువలో యేసు ప్రభు గురించి తెలిసిన మనం ఇయ్యలేమేమో అని నాకు డౌట్. నేను కొన్ని ప్రాంతాల్లో కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ పాస్టర్ గారు వచ్చారు అనేసి వేరే వాళ్ళు నన్ను చెప్పి లోపల తీసుకునేప్పుడు, పాస్టర్ గారు అంటే చర్చ్ ఫాదర్. ఓ ఫాదర్ గారు వచ్చారా? లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి గేట్ దగ్గర నుంచి చాలా గౌరవంగా, నేను అంటాను, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, అంత క్రీస్తు దగ్గర అది ఇది అంటే వాళ్ళు అంటారు, అయ్యా ఆయన ప్రతినిధిగా మీరు వచ్చారు, ఆయన ప్రతినిధిగా మీరు వచ్చారు, మేము మీకు గౌరవించడము అది మేము మీ ప్రభువుల వారిని గౌరవించినట్టే. వాడు అన్యుడు, యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే ఆయన నామం ఎంత తూలనాడాలో, ఎంత మనము అవమానపరచాలో అంత అవమానకరంగా మార్చడానికి మనం కారణం. నువ్వు పనిచేసే దగ్గర నిన్ను బట్టి నీవు అనుసరించేటువంటి ఏమంటారు, గురువు గారు, ప్రభువుల వారు, మన బోధకుడు, మన రక్షకుడు, మన దేవుడు యేసు ప్రభు నామం మహిమ కలగాలి కదా నువ్వు పనిచేసే దగ్గర. అల్ప విశ్వాసులారా, మనకు వచ్చినటువంటి ఫైనల్ టైటిల్ ఏంటిది? ఒక అన్యునికి వచ్చినటువంటి టైటిల్ ఏంటిది? విశ్వాస వీరుడు అనొచ్చా? అనొచ్చా? ఆ పదం కరెక్టో తప్పో తెలియదు కానీ ఎ మ్యాన్ ఫిల్డ్ విత్ ఎ ఫెయిత్, ఎ గ్రేట్ ఫెయిత్. ఇంగ్లీష్లో ఏమన్నా ఉందమ్మా? ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు ఎవరిలోనూ చూడలేదన్న భావం తెలుగులో ఉంది. గ్రేట్ ఫెయిత్ అనేసి ఉంది కదా, ఇక్కడ ఏముంది? లిటిల్ ఫెయిత్. అంతేనా? మత్తయి సువార్తలో ఇంగ్లీష్లో ఏమనుంది? 26వ వచనంలో ఏమనుంది? 8:26లో లిటిల్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్ వర్సెస్. ఆలోచన చేయండి, నీలో ఎట్లాంటి విశ్వాసం పనిచేస్తుంది? నిన్ను వెళ్ళమని చెప్పింది ప్రభువే. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు అని అంటే, కొన్నిసార్లు ఆయన నిన్ను అలా జస్ట్ నువ్వేం చేస్తావో చూద్దాం అనేసి కొంచెం అలా ఆయన ఎదురు చూస్తున్నాడు నీకు ఆ పని అప్పచెప్పి. నీకు ఆయన ఆ పని అప్పచెప్పి ఎదురు చూసేటువంటి క్రమంలో నీ యొక్క గుణం బయటపడుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్, ఏ గ్రేట్ ఫెయిత్ వర్సెస్ ఏ లిటిల్ ఫెయిత్. గ్రేట్ ఫెయిత్ అనేది నువ్వు చూస్తున్నావు, చూడడం కాదు,
నీ జీవితంలోకి స్వయంగా వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ప్రభు అది చూడాలనుకుంటున్నాడు. నీ స్థాయికి తగినటువంటి సమస్యని ఆయన అనుమతిస్తాడు తప్ప నీ స్థాయిని మించిన సమస్యను ఆయన అనుమతించడు. ఐ రిపీట్, నీ స్థాయికి తగిన సమస్యనే ఆయన అనుమతిస్తాడు. నీ స్థాయికి మించిన సమస్యను ఆయన ఎన్నడూ అనుమతించాడు. నీ కెపాసిటీ ప్రభువుకి తెలుసు. ప్రభువు నిన్ను చూస్తున్న దేవునిగా ఉన్నాడు, నిన్ను ఆయన గమనిస్తున్న దేవునిగా ఉన్నాడు, ఆయన నీ గురించినటువంటి ఆలోచన కలిగిన దేవునిగా ఉన్నాడు. నీ కెపాసిటీ ఎంతనో అదే అనుమతిస్తాడు. శిష్యులను ఆ పడవ ఎక్కించి ఆ పడవలోనే యేసుప్రభు ఉన్నప్పటికీ ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం, యేసుప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నీతోనే ఉన్నాడు అన్నటువంటి ఒక సత్యమును ఎల్లప్పుడూ కూడా నీ అంతరంగంలో నువ్వు అది ముద్రించుకోవాలి. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను పరలోకం తీసుకొని పోవటానికి ఇష్టపడుచున్నటువంటి దేవుడే కానీ నిన్ను విడిచిపెట్టుటకు, నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళుటకు ఆయన ఏమాత్రం కూడాను ఇష్టపడడు. నీవు వదిలేస్తావేమో కానీ ఆయన వదిలిపెట్టడు. ఆయనను వెంబడించుటకు ఆయన నిన్ను పిలిచాడు. పిలిచినటువంటి నీవు ఆయనను ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి ఆయననే నువ్వు వెంబడించావు. యేసు ప్రభును వెంబడించుట ఆల్వేస్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. చాలా బాధ్యతతో, భారంతో కూడినటువంటి విషయం. కొన్ని సందర్భాలలో అది ఎలా ఉంటుంది అని అంటే, దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకోవడానికి ఆ క్షణము మనకు అవ్వదు. ఆ క్షణం మనకు అవ్వదు. తర్వాతి కాలంలో ఆ సమయం గతించిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇదా దీని సంగతి, ఇదా దీని యొక్క అర్థము అనేసి. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా నీ జీవితంలో జరగాలి అని అంటే నువ్వు ఫస్ట్ గమనించాలి, ఆయన ఏది చేసినా ఆయన నా గురించి మేలుకరంగా ఉండటానికే చేస్తాడు. హల్లెలూయా. ఆయన నా గురించి మేలుకరంగా ఉండటానికే చేస్తాడు తప్ప నన్ను బాధ పెట్టడానికి ఆయన చేసే దేవుడు. రైట్. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి తుఫాను అణిచివేయబడ్డది. ఓకే, నేను అక్కడ మీకు చెప్పాలనుకున్న తుఫాను గురించి, వాటి గురించి వివరించడం కాదు, కానీ ఏ గ్రేట్ ఫెయిత్ వర్సెస్ ఏ లిటిల్ ఫెయిత్. క్లోజ్డ్, కంప్లీట్ అయిపోయిందా? నౌ లెట్ us మూవ్ టు వర్స్ 28. రైట్. ఆయన అద్దరిననున్న గెరాసేనీయుల దేశమునకు చేయగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. రైట్. ఇక్కడ మార్కు సువార్తలోని 5వ అధ్యాయంలో కూడా రండి ఒక్కసారి. వారా సముద్రమునకు అద్దరిన ఉన్న గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయినను పలుమారులు వాని కాళ్లకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. అక్కడి వరకు ఆగుదాం. ఎన్నో వచనం వరకు వచ్చాం? 5వ వచనం వరకు వచ్చాం. రైట్. ఇప్పుడు మనము మత్తయి సువార్తలో నుంచి మార్కు సువార్త ప్యాసేజ్ ని ఫాలో అవుదాం మనం. రైట్. ఈ గెరాసేనీయుల దేశంలోకి వచ్చాడు కదా ప్రభు. వచ్చాడా? ఎంతమంది గురించి వచ్చాడు? ఒక్కడే. ఎంతమంది గురించి వచ్చాడు? ఒక్కడి గురించే వచ్చాడు. రైట్. ఈ ఒక్కని గురించి వచ్చినటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన, వచ్చే క్రమంలో ఈ పని గెరాసేనీయుల దేశానికి రావడానికంటే ముందు ఏం జరిగింది? తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? వచ్చిందా రాలేదా? ఒక అలజడి ప్రారంభమైంది, ఒక గందరగోళం ప్రారంభమైంది. వాళ్ళ పరిస్థితి ఆ క్షణాన వాళ్ళకి అర్థం కాలేదు. ఆ అలజడి ఎలా ఉంటుంది అని అంటే, దీన్ని కనుక మనం అర్థం చేసుకోవటానికి ఎలా చెప్పొచ్చు అని అంటే, చెదరిన సమాధానంను అనుగ్రహించు దేవుడు అని చెప్పొచ్చు. ఇప్పుడు విశ్వాసుల్లో సమాధానం చెదిరిపోయిందా తుఫాను వల్ల? ఉందా? చెదిరిపోయిందా?
చెదిరిపోయినటువంటి సమాధానాన్ని ప్రభు ఇచ్చాడా లేదా? ఇవ్వలేదంటారా? ఇచ్చాడా లేదా? ఈ వ్యక్తి జీవితంలో కూడాను సమాధానం అన్నది లేదు, స్థిర చిత్తం అన్నది లేదు. ఆ పర్సన్ వేటితో నింపబడి, తర్వాత స్టోరీ మనం చదువుకున్నప్పుడు 2000 దయ్యాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఆ పర్సన్ యొక్క నివాసం ఎక్కడుందంట? సమాధుల్లోనూ కొండల్లోనూ. అంటే వాడు పొరపాటున ఇంట్లో ఉండేటోడు కాదంట. ఎక్కడ ఉండేటోడు కాదు, గట్టిగా చెప్పాలి, ఇంట్లో ఉండేటోడు. వాడి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసినా గాని వాడు ఏం చేసేవాడంట? ఇంకో విషయం తెలుసా? ఆ ప్రాంతానికి పొరపాటున ఇశ్రాయేలీలు ఎవరు కూడా వెళ్ళరు. ఇశ్రాయేలులే కాదు, సమరయులు కూడా ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. సమాజానికి అక్కరలేని వ్యక్తుల దగ్గరికి కూడా యేసు ప్రభు వెళ్ళే దేవునిగా ఉన్నాడు. అక్కరకు రాని వ్యక్తులను కూడా యేసు ప్రభు చేర్చుకునేటువంటి దేవునిగా ఉన్నాడు. ఒక చిన్న విషయం తెలుసా? నేను చెప్పట్లేదు, చర్చ్ హిస్టరీ చెప్పేది. క్రైస్తవుల్లో ఎస్సీలే ఎందుకు ఎక్కువ? ఇదొక ప్రశ్న. క్రైస్తవుల్లో ఎస్సీలే ఎందుకు ఎక్కువ? అందులోనూ ఈ ఎస్సీలోను కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్సీలే ఎక్కువ. తర్వాతి కాలంలో వేరే వేరే వాళ్ళు వచ్చేసి ఎక్కువ జాయిన్ అయ్యారు. కోస్టల్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా, ఇటు వైజాగ్ దగ్గర నుంచి కానివ్వండి, ఇటు కాకినాడ జోన్లో కానివ్వండి, ఇటు మచిలీపట్నం చీరాల జోన్లో కానివ్వండి, ఇటు రామాయణపట్నం ఇది నెల్లూరు దగ్గర కానివ్వండి, మెడ్రాస్ దగ్గర కానివ్వండి, ఇటు కేరళ దగ్గర కానివ్వండి, ఈ జోన్స్ అన్నిట్లో కూడాను క్రైస్తవుల ఎస్సీలే ఎందుకు ఎక్కువ అనేది ఒక ప్రశ్న. ఆ రోజుల్లో ఉన్నటువంటి కథ 17వ శతాబ్దము, 18వ శతాబ్దము, 19వ శతాబ్దం ప్రారంభంలో కూడా స్టార్టింగ్ లో ఉన్నటువంటి స్టోరీ ఏంటిదంటే, ఎస్సీలను అసలు పొరపాటున కూడాను మనుషులుగా కూడా చూసేటువంటి సమాజం కాదు మనది. గతంలో చాలాసార్లు చెప్పాను, నేను చెప్పట్లేదు, మన చర్చ్ హిస్టరీ చెప్తుంది. భారతదేశంలోని నిమ్న జాతి ప్రజల యొక్క పరిస్థితులు చెప్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన కొన్ని పుస్తకాలు అంబేద్కర్ గారు వీటి గురించి చాలా వివరించారు. వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఎలా ఉండేది అంటే, వీళ్ళను పొరపాటున మనుషులుగా చూసే వాళ్ళు కూడా కాదు. ఇంకా దేవుడి మాట చాలా దూరం. వాళ్ళ దేవుళ్ళ పేర్లను ఎత్తినను, వాటికి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు వీళ్ళు నోటితో పలికినను నాలిక కోసేవాళ్ళు, వింటే చెవులలో సీసం పోసేటువంటి బ్రతుకులు ఆ రోజు. వీళ్ళని దగ్గరికి తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. బ్రిటిషర్స్ కాదు, మిషనరీస్. బ్రిటిషర్స్ వేరు, మిషనరీస్ వేరు. మిషనరీస్ ని పొరపాటున కూడాను బ్రిటిషర్స్ రానిచ్చేవాళ్ళు కాదు. మిషనరీస్ వీళ్ళ మధ్యలోకి వచ్చి వీళ్ళను దగ్గరికి తీసి, తినటానికి తిండి కూడా వారానికి ఒక్క పూట దొరికితే కష్టం అనుకున్నటువంటి రోజుల్లో వీళ్ళకు ప్రతిరోజు కూడాను గంజి నీళ్ళలాగా పోసి ఇస్తూ వాళ్ళని దగ్గరికి తీసి, ఇదిగో మిమ్ములను కూడాను ఈ దేవుడు ప్రేమిస్తున్నాడు అనేసి యేసు ప్రభుని వాళ్ళకు పరిచయం చేశారు. అలా వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించడానికి, యేసు ప్రభువుని దేవునిగా చేసుకోవటానికి, యేసు ప్రభుని దేవునిగా కలిగి ఉండటానికి ఎస్సీలు ముందుకు వచ్చారు. ఎందుకు ఎస్సీలు అంటే, ఇందుకే ఎస్సీలు ఎక్కువ మంది యేసు ప్రభుని నమ్ముకోవటానికి కారణం. తర్వాతి కాలంలో ఎక్కువ మంది కాదు, ఆ రోజుల్లో ప్రతి ఎస్సీ కూడాను క్రైస్తవుడిగానే ఉండేవాడు అనేసి నేను చదివాను. తర్వాతి కాలంలో కాలక్రమేణా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి, అన్ని పక్కన పెట్టేస్తారు. ఆ రకంగా మిషనరీస్ ఉన్నప్పుడు ఆ మిషనరీస్ కూడా మన ఇండియాకి రాకపోతే పరిస్థితి ఎలా ఉండేది ఆలోచన చేయండి. మన దేశంలో పాఠశాలలను ఏర్పాటు చేసింది మిషనరీస్, హాస్పిటల్స్ ని ప్రారంభించింది మిషనరీస్. స్టార్ట్ చేసినటువంటి స్కూళ్ళల్లోనే సో కాల్డ్ పొలిటికల్ లీడర్స్, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ మిషనరీ స్కూళ్ళల్లోనే చదువుకున్నారు. ఈనాటికి కూడా చాలా మంది మిషనరీ స్కూళ్ళల్లోనే పిల్లల్ని జాయిన్ చేయడానికి ఇష్టపడతారు. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విలువ మిషనరీ స్కూల్స్లలో ఉంటాయి. బ్యాక్ ఇప్పుడు మనం వాక్యంలోకి వస్తే, అందరి చేత విడవబడ్డటువంటి ప్రజలను ప్రేమించువాడు యేసయ్య.
నిన్ను ఎవడు పట్టించుకోకపోవచ్చు, నీ బ్రతుకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నీవు తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలియదు, ఈ వ్యక్తి జీవితం ఎందుకు అలా ఉందో తెలియదు, ఈ వ్యక్తి ఏ రకంగా ఆయన బ్రతుకును ఆ రకంగా మారిపోయిందో కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి. ఎక్కడో ఉన్నటువంటి యేసయ్యకు ఇక్కడెక్కడో బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తి సమస్యను గ్రహించిన ఆ వ్యక్తి గురించి యేసు ప్రభు ఈ అవాంతరాలన్నీ కూడా దాటుకుంటూ వస్తూ ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి క్రమంలో ఆయన దగ్గరికి వస్తున్నాడు. ఈ యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో ఆయనకున్నటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఇక్కడ మనకు అనేకమైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన కాళ్ళను చేతులను సంఖ్యలతో బంధించినను అతనిని ఎవడు కూడా సాధుపరచడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిగా ఉండేది. కేకలు వేస్తూ ఇష్టానుసారంగా ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగినటువంటి పరిస్థితి. సిగ్గు అంటే ఏంటిదో తెలియదు, అన్నం అంటే ఏంటిదో తెలియదు, ఆ వ్యక్తి ఏ రకంగా బ్రతుకుతున్నాడో తెలియదు. ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అందరికి కూడాను చెడ్డ పేరు. ఇంకొక లెక్కలో చెప్పాలి అంటే ఆ ఊరికి కూడా చెడ్డ పేరుగా ఉండేది. అనేక సార్లు వాడిని వాడు గాయపరుచుకునేవాడు. ఎవడన్నా వస్తే వాళ్ళని కూడా రాళ్లతో కొట్టేవాళ్ళు. నేను అనుకుంటాను చాలా మంది వాడిని చంపేస్తే బెటర్ అనేసి అనుకొని కూడా ఉండవచ్చు. నేను చంపేస్తే వాడు చచ్చిపోతే కాదు, చంపేస్తే బెటర్ ఏమో అనేసి కూడా అనుకొని ఉండవచ్చు. ఈనాడు అలాంటి గాయాలతోని, అలాంటి వేదనలతోని, అలాంటి బంధకాలతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు ఈ దినాన నీ దగ్గరికి వచ్చి నీ బంధకాలను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితి ఏంటిదో తెలియదు, ఎవరికి కూడా నువ్వు చెప్పుకోలేకపోతున్నావేమో, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదేమో నాకు తెలియదు. నీ బంధకాలను చూసిన దేవుడు, నీ గ్రామంలో ఉన్నవారు, నీ ఇంట ఉన్నటువంటి వారు నేను అర్థం చేసుకోవట్లేదు. కానీ నీ బంధకాలను విడిపించడానికి ఇష్టపడుచున్న యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నీ బంధకాలను విడిపిస్తున్నాడు. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన దగ్గరికి వస్తే చాలు. ఏ బంధకం చేత నువ్వు కట్టబడ్డావో, ఏ బంధకంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ కుటుంబంలో నెమ్మది లేని స్థితి కావచ్చు, ఆర్థిక పరమైన చికాకులు కావచ్చు, మీ యొక్క ఫ్యామిలీ రిలేషన్లో గందరగోళం కావచ్చు, భవిష్యత్తు అనిశ్చితి కావచ్చు, ఏ రకమైన బంధకమైనప్పటికీ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దగ్గరికి వచ్చి నీ బంధకాలను విడిపించడానికి ఇష్టపడేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి. 6వ వచనంలోకి వస్తే, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. ఎవరికి నమస్కారం చేస్తున్నాడంట? వాళ్ళు ఏమున్నాయి? వాడు ఏమంటున్నాడు? యేసు. ఎవరు చెప్పారు వాడికి పేరు? ఎవరు చెప్పారండి వాడికి పేరు? ఆ ప్రాంతంలోకి ఇశ్రాయేలీయులు కాదు, సమరయులు కూడా వెళ్ళటానికి అసాధ్యం. వాళ్ళు వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడరు, అస్సలు ఇష్టపడరు. ఇష్టపడతారా? అస్సలు ఇష్టపడరు. బట్ డైరెక్ట్ యేసు ప్రభువుని, యేసు సర్వోన్నతుడైన దేవుని, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి ఒక గొప్ప సత్యము ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆలోచన చేయండి. యేసే నిజమైన దేవుని కుమారుడు అనేసి అందరికీ తెలుసు, దయ్యాలకు కూడా తెలుసు, దురాత్మలకు కూడా తెలుసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధ పరచుకుమని దేవుని పేట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసిన. ఎందుకంటే ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్ము అని వానితో, మరియు ఆయన నా పేరు ఏలే అనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల. 10వ వచనం చదవండి, 10వ వచనం చదవండి. ఏమున్నాయంట? 10వ వచనం మళ్ళా చదవండి. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టద్దని? ఆ దేశంలో ఏమున్నాయి? ఈ వ్యక్తిలో నుంచి అనట్లా, ఏమంటున్నాయి? గట్టిగా చెప్పండి. ఇక్కడేనా? ఇది ఇప్పుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఆ దేశాన్ని.
వీడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? ఆ దేశంలో ఉన్న దయ్యాలకన్నిటికి కూడాను వీడు ఒక రిప్రజెంటేటివ్ లాగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ దేశంలో ఎవరు అడుగు పెట్టారు? ప్రభువుల వారు క్షమించారు. ఎవరు అడుగు పెట్టారు? ప్రభువుల వారు అడుగు పెట్టారు కదా. యేసు ప్రభువుల వారు అక్కడ అడుగు పెట్టారా? పెట్టారా లేదా? యేసు ప్రభువుల వారు అడుగు పెట్టగానే దయ్యాలు పట్టినోడు, ఆడికి స్థిర చిత్తం లేనోడు, వాడిని వాడు గాయపరుచుకునేటోడు, నెమ్మది లేనోడు, ఒంటి మీద బట్టలు సరిగా లేనోడు, పిచ్చి పిచ్చిగా తిరిగేటువంటి వాడు, ఇష్టానుసారంగా ఉండేటువంటి వాడు, ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభును గుర్తుపట్టాడు. గుర్తుపట్టాడా? యేసు ప్రభు యొక్క స్థాయి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఉద్దేశం గురించి వచ్చాడో ఆయనకు తెలిసిన, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలకు తెలిసినాయా? ఇప్పుడు ఆ దయ్యాలు ఏమంటున్నాయి? ఈ దేశంలో నుంచి మమ్మలను, అంటే దాని అర్థం ఏంది? యేసు ప్రభు అడుగు పెట్టిన ప్రాంతంలో, ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, ఇందాక నేను ఒక మాట చెప్పాను, గెరాసీనుల దేశంలో బంధకాలలో ఉన్న వ్యక్తి అని మాట్లాడానా? ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతములో ఇంకా అనేకమైన దయ్యాలు ఉన్నాయి. రైట్? అవునా కదా? ఆ వ్యక్తి ఉన్న ప్రాంతంలో ఇంకా అనేకమైన దయ్యాలు ఉన్నాయా లేదా? అంటే బంధకాలలో ఉన్నటువంటి నీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకా అనేకమైన దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి, నీ పిల్లల భవిష్యత్తును నెమ్మది లేకుండా చేస్తున్నాయి, నీ రక్త సంబంధికుల మధ్యలో సమాధానము లేకుండా చేస్తున్నాయి, నీ పాలోళ్ళ మధ్యలో ఒక గందరగోళంని క్రియేట్ చేస్తున్నాయి, నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో సమాధానము లేకుండా చేస్తున్నాయి. అన్ని గందరగోళాలకి ఒక బ్యాచ్ దయ్యాలు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. అవునా? పనిచేస్తున్నాయా లేదా? గట్టిగా చెప్పాలి. చేయట్లేదా? మమ్మల్ని ఈ దేశంలో నుంచి, ఇప్పుడు ఆ దేశాన్ని ఏం చేసాయంటే అవి ఆక్రమించేసుకున్నాయి. ఏం చేశాయి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆ దేశాన్ని ఏం చేశాయి? ఏం ఆక్రమించాయి? ఏముండాలి? యేసయ్య వెలుగు ఉండాలి, యేసయ్య కృప ఉండాలి, యేసయ్య కనికరం ఉండాలి, యేసయ్య వాక్యం ఉండాలి కదా. ఏమున్నాయి? దయ్యాలు. ఏమున్నాయి? దయ్యాలు నోస్ యేసయ్య వెరీ వెల్ కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏ రకంగా విడిపించబడ్డాడు, తర్వాత ఏం జరిగింది, ఆ ప్రజల యొక్క స్పందన ఏంటిది, దేవుడు కృపను అనుగ్రహిస్తే వచ్చేవారని చూసుకుంటాం. ఏం చేద్దాం? అభ్యస్